శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరపట్నం జనసందోహంగా మారింది. స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా మరియు రోడ్డు భద్రతపై నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీ విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, ప్రముఖ సినీ హీరో శ్రీ విష్ణు, హీరోయిన్లు హెబ్బా పటేల్, అనన్య నాగాళ్ల, మహిళా ఆందోళన క్రికెట్ జట్ కెప్టెన్ దీపిక, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, ఇతర సినీతారులు పాల్గొని యువతకు దిశానిర్దేశం చేశారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సినీతారుల రాకతో మడకశిర వీధులన్నీ కోలాహలంగా మారాయి. వందలాది మంది యువతీ యువకులు టీ-షర్ట్స్ ప్రదర్శిస్తూ డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి సంస్కృతిని తుడిచిపెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉక్కుపాదం మోపుతున్నారని పేర్కొన్నారు. తప్పు చేసిన వారు సొంత పార్టీ వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఇందుకు ఇటీవల ఎంపీపై వచ్చిన అభియోగాల విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయమే నిదర్శనమని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నేరస్తులకు ఒత్తాసు పలికే ధోరణి ఉండేదని, కానీ ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. ఇక హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ యువత తమ బంగారు భవిష్యత్తును డ్రగ్స్ వంటి వ్యసనాలకు బలి చేయొద్దని కోరారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ప్రాణరక్షణ కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. కుర్చీలో కూర్చోసిగా కోరుతున్నాం. మరి దయచేసి అక్కడ బైకులు పక్కన పెట్టేసి for our India individually challenged cricket game. Welcome. ప్రజలమైన మేము ఈ రోజు నుండి రోడ్డు భద్రతా నియమాలను తప్పకుండా పాటించి మా ప్రాణాలను మరియు ఇతరుల ప్రాణాలను రక్షించడానికి మత్తు పదార్థాలు మరియు ఈ అవగాహన కార్యక్రమం డ్రగ్స్ తీసుకోవడం వల్ల జరిగేటువంటి నష్టాలు, జీవితాలు ఏ రకంగా కోల్పోతారు, హెల్మెట్ వాడకపోతే జరిగేటువంటి ప్రమాదాలు, కుటుంబాలకు ఏ రకంగా దూరం అవుతారనేటువంటి అంశం మీద ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో గంజాయి అనేది గవర్నమెంట్ స్కూళ్ళు, కాలేజీల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలేజీల వరకు గంజాయి డ్రగ్స్ వచ్చింది. ఎక్కడ భారతదేశంలో గత 5 సంవత్సరాల్లో డ్రగ్స్ ఎక్కడ దొరికినా, గంజాయి ఎక్కడ దొరికినా మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటివి. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉక్కు పాదంతో ఆ వ్యవస్థని అణిచివేస్తూ డ్రగ్స్ రహిత సమాజం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. సత్యసాయి జిల్లాలో డ్రగ్స్ అనేది కానీ, గంజాయి అనేది కానీ లేదు. రాష్ట్రంలో సత్యసాయి జిల్లా మొదటి స్థానంలో ఉండాలి. అందులో మడకశిర నియోజకవర్గం ముందంజలో ఉండాలని సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎంపీని నీ కేసు తేలేంత వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండని క్రమశిక్షణ చర్యలు తీసుకున్న నాయకుడి నాయకత్వంలో మనం ఉన్నాం. ఆయనే ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని మనం కూడా పాటించాలి కదా. గత ముఖ్యమంత్రి ఉండేవాడు, ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలే, అతన్ని పిలిపించి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి మన నాయకుడు శాసనసభ్యులు తప్పు చేసినా, పార్లమెంటు మెంబర్లు తప్పు చేసినా, మంత్రులు తప్పు చేసినా, చివరికి లోకేష్ గారు ఏదైనా నిర్ణయం తీసుకున్నా మందలించేటువంటి నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి నిన్న మొన్న జరిగినటువంటి ఎంపీ విషయం
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సత్యసాయి జిల్లాలో అన్ని నియోజకవర్గాలు మండల స్థాయిలో పోలీసులతో చేయిస్తూ ప్రత్యక్షంగా